స్వామి ఒక్క నిమిషం స్వామి అట్టే ఉండండి. శ్రీనివాస్ గారు திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. सोशल मीडिया पर पोस्ट करना वर्जित है। उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी। భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అధికరించిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. సముద్ర ఊడగంகளில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. పెళ్ళాక మళ్ళీ స్వామివారిని వచ్చి దర్శించుకుంటాను అనుకున్నానండి. సో ఇప్పుడు వచ్చి మళ్ళీ స్వామివారిని దర్శనం చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు కొత్త సినిమా హైందవ అని చేస్తున్నామండి. గండికోటలో షూటింగ్ జరుగుతుంది. సో స్కెడ్యూల్ చాలా బాగా జరుగుతుంది. సినిమా అయిపోవచ్చింది. దివాళీ రిలీజ్ కూడా ప్లాన్ చేస్తాం. ఏదండి సినిమా పేరు హైందవ. మూవీ ఎలా ఉండబోతుంది? చాలా అద్భుతంగా ఉండిపోతుంది. టెంపుల్స్కి ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాం. టెంపుల్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి. సో మా ప్రొడ్యూసర్ అందరం కలిసి వచ్చాం. సో మీ అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా ఆ సినిమాకు ఉండాలి. ఓ 2 minutes విజువల్ కావాలి సార్. వచ్చేయండి సార్, మీరు నడుచుకుంటారు. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. ఓకే ఓకే. వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ రోజున దర్శన భాగ్యం కలిగింది. నాకు చాలా సంతోషం. ముఖ్యంగా ఎంతమంది జనం వచ్చినా కూడా ప్రశాంతంగా అందరికీ దర్శనం కల్పించేలాగా చేస్తున్నటువంటి చైర్మన్ గారు నాయుడు గారికి, ఇతర పెద్దలకి అంతా కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా కష్టం మెయింటైన్ చేయడం, చాలా మాటలు కాదు వ్యవహారం. రోజుకి 1,00,000 మంది వస్తున్నారు. 1,00,000 మందికి కూడా దర్శనం కల్పించడం అనేది, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అది ఏంటో తెలియదు కానీ ఆ వెంకటేశ్వర దగ్గర రాగానే ఒక రకమైన
తెలియని ఒక అనుభూతి వచ్చేస్తుంది. ఆ అనుభూతితో ఇక ఏమిటో మనకేమి ప్రపంచం తెలియదు నిజంగా చెప్పాలంటే. అంతేకాకుండా ఇక్కడ వేదం కానీ వేద పట్టణాలు కానీ నిత్య వేద పట్టణాల వల్ల ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి చాలా అద్భుతమైనటువంటి వ్యవహారం జరుగుతోంది. నిత్య వేద పట్టణాలు అలాగే స్వామివారి కైంకర్యాలు అన్నీ కూడా క్రమం తప్పకుండా క్రమమైన పద్ధతిలో చేస్తున్న మేనేజ్మెంట్ వారికి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా నాయుడు గారి చైర్మన్ గారి యొక్క డైరెక్టర్లందరికీ ఈవో గారికి మిగతా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. స్వామి ఒక్క నిమిషం స్వామి అట్టే ఉండండి. ఇద్దరు కొంచెం హీరో ఏమన్నా శ్రీనివాస్ గారు திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. सोशल मीडिया पर पोस्ट करना वर्जित है। उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी। వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన యెడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. సముఖ ఊడగங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. పెళ్ళాక మళ్ళీ స్వామివారిని వచ్చి దర్శించుకుంటాను అనుకున్నానండి. సో ఇప్పుడు వచ్చి మళ్ళీ స్వామివారిని దర్శనం చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు కొత్త సినిమా హైందవ అని చేస్తున్నామండి. గండికోటలో షూటింగ్ జరుగుతుంది. సో స్కెడ్యూల్ చాలా బాగా జరుగుతుంది. సినిమా అయిపోవచ్చింది. దివాళీకి రిలీజ్ కూడా ప్లాన్ చేస్తాం. ఏదండి సినిమా పేరు హైందవ. మూవీ ఎలా ఉండబోతుంది? చాలా అద్భుతంగా ఉండిపోతుంది. టెంపుల్స్కి ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాం. టెంపుల్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి. సో మా ప్రొడ్యూసర్ అందరం కలిసి వచ్చాం. సో మీ అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా ఆ సినిమాకు ఉండాలి.